ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేఎస్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో కాలీఫ్లవర్తో ఒక స్టార్టర్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ని తీసుకొని దీన్ని మీడియం సైజ్ ముక్కలుగా ఫ్లోరెట్స్గా సపరేట్ చేశాను. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా క్లీన్ చేసుకోవటానికి ఇందులోని వాటర్ని యాడ్ చేసి అలానే కాస్త పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాక ఇది ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా వదిలేసా. ఒక 10 నిమిషాల తర్వాత ఈ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అన్నిటిని బాగా వాష్ చేసేసుకొని ఇవి ఇప్పుడు వాటర్ అంతటిని సపరేట్ చేసేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఒక మిక్సర్ జార్లోని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక 2 ఇంచీల అల్లం, ఒక 4-5 పచ్చిమిర్చి ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్లోని ఒక 1/2 కప్ వరకు కార్న్ఫ్లవర్ని, అలానే ఒక 1/2 కప్ వరకు రైస్ ఫ్లవర్ ఈ రెండు వేసాక ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ఇచ్చిన జీలకర్ర పొడి, అలానే చిటికెడు బ్లాక్ పెప్పర్, అలానే ఇందులో కాస్త కరివేపాకుని ఇలా చిదుముతూ వేసేసుకొని ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక కప్లోని 3 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ తీసుకొని దీన్ని బాగా బీట్ చేసి ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కర్డ్ అంతా ఇందులో వేసేసాక ఇప్పుడు చివరిగా రుచికి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటర్ అనేది మరీ పలుచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది అంటే కాలీఫ్లవర్ ముక్కలకి చక్కగా కోట్ చేయటం అవుతుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ బ్యాటర్లో వేసి ఈ బ్యాటర్ అంతా ఈ కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఇంకొక వైపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఒకసారి ఆయిల్ బాగా వేడెక్కుతుంది కదా, అప్పుడు ఈ బ్యాటర్లో కలిపిన ఈ ముక్కల్ని స్లోగా ఇందులోనే డ్రాప్ చేసి 1 నిమిషం పాటు ఇప్పుడు వీటిని కదుపుకుంటా వేగనిచ్చి తర్వాత అన్ని వైపులు వేగేలాగా చక్కగా కలుపుకుంటూ ఒకసారి వేగిపోతాయి కదా. ఇప్పుడు వేగిపోయిన కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఒక ప్లేట్ పైన టిష్యూ పెట్టి దాని మీదకి తీసేసుకోవటమే. ఇన్ కేస్ ఎక్కడైనా ఎక్సెస్ ఆయిల్ అంటూ ఉంటే పీల్ చేసుకుంటాయి టిష్యూ పేపర్ అనేవి. ఇప్పుడు వేగిపోయిన మిగతా ముక్కలను కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఒకసారి అన్నీ తీసేసాక ఇప్పుడు మళ్ళీ బ్యాటర్లో వేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా బ్యాటర్ పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు వేడివేడి ఆయిల్లోని ఈ విధంగా స్లోగా డ్రాప్ చేసుకొని 1 నిమిషం పాటు వీటిని ఇలా వదిలేసి తర్వాత అన్ని వైపులు వేగేలాగా కలుపుకొని తీసేసుకోవటమే. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని చక్కగా వేయించేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ మనం వేయించిన కాలీఫ్లవర్ని చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. చక్కగా కోట్ అయ్యి తర్వాత లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా చేసిన కాలీఫ్లవర్ని పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక ఈ స్టార్టర్ ఇంకా స్పైసీగా కావాలి అంటే కనుక నెక్స్ట్ లెవెల్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందులోని 1-2 టేబుల్ స్పూన్ల వరకు తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇక్కడే నేను 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసాను, మీరు కావాలంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఒక 2 రెబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసి వీటిని ఇప్పుడు సాట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా సాట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి రెడీగా పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని, ఇప్పుడు ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సరే ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని అలానే బ్లాక్ పెప్పర్ని దీనిపైన కాస్త గ్రైండ్ చేసి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని హై ఫ్లేమ్ పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక 2 నిమిషాల పాటు టాస్ చేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. కాస్త స్పైసీగా ఇక క్రిస్పీగా ఉంటుంది స్టార్టర్ అనేది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.